2025 ఐపీఎల్ డే 1 మెగా ఆక్షన్ కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ సగం ఆక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. అయితే కొన్ని టీమ్స్ ఆల్రెడీ 70% స్క్వాడ్ని కొనేశారు. మరి డే 1 ఆక్షన్లో 10 టీంలు ఏ ప్లేయర్స్ని ఎంత పెట్టి కొన్నారన్నది ఒకసారి మనం ఫుల్ క్లారిటీగా చూద్దాం. ఇంకా అలాగే ప్రతి టీం దగ్గర రిమైనింగ్ పర్సన్ ఎంత ఉందనేది కూడా లాస్ట్లో చూద్దాం. అయితే ఇప్పుడు డే 1 అయితే కంప్లీట్ అయిపోయింది. డే 2 సంబంధించి కూడా అప్డేట్స్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఇంకా అలాగే డైలీ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని ఆల్లో పెట్టుకుని ఉండండి. మొత్తం డే 1లో 72 ప్లేయర్స్ అయితే సోల్డ్ అయ్యారు. 467.95 కోట్లు ఈ 72 ప్లేయర్స్కి ఖర్చు పెట్టి కొన్నారు. మరి ఇప్పుడు ఒక్కొక్క టీము ఏ ప్లేయర్లను ఎంత పెట్టి కొన్నారన్నది చూద్దాం. మొదటిగా ఎస్ఆర్హెచ్ మొత్తం 8 మంది ప్లేయర్స్ని కొన్నారు. ఒకటి మహమ్మద్ షమీని 10 కోట్లు పెట్టి, హర్షల్ పటేల్ని 8 కోట్లు పెట్టి, ఇషాన్ కిషన్ని 12 కోట్లు పెట్టి, రాహుల్ చహర్ని 3.20 కోట్లు పెట్టి, అభినవ్ మనోహర్ని 3.20 కోట్లు పెట్టి, ఆడమ్ జంపాని 2.40 కోట్లు పెట్టి, సిమర్జిత్ సింగ్ని 1.50 కోట్లు పెట్టి, ఇంకా 8వ ప్లేయర్గా అథర్వ టేట్ని 30 లక్షలు పెట్టి కొన్నారు. టోటల్గా ఈ 8 మంది ప్లేయర్స్ని ఎస్ఆర్హెచ్ కొన్నారు. ఈసారి ఎస్ఆర్హెచ్ మంచి స్ట్రాటజీతో వెళ్లారు. యాక్షన్లో మంచి ఇండియన్ కోర్ని కొన్నారు. ఇషాన్ కిషన్, హర్షల్ పటేల్, మహమ్మద్ షమి, అభినవ్ మనోహర్, రాహుల్ చహర్ లాంటి మంచి ఇండియన్ టాలెంటెడ్ ప్లేయర్స్ని కొన్నారు. ఇది మాత్రం ఎస్ఆర్హెచ్కి రైట్ మూవ్ అని చెప్పాలి. ఇంకా నెక్స్ట్ నెంబర్ 2 ఆర్ఆర్ 5 ప్లేయర్స్ని కొన్నారు. జఫ్రా ఆర్చర్ని 12.50 కోట్లు పెట్టి, హసరంగాని 5.25 కోట్లు పెట్టి, తెక్షనాని 4.40 కోట్లు పెట్టి, ఆకాష్ మాధవాల్ని 1.20 కోట్లు పెట్టి, ఇంకా కార్తికేయని 30 లక్షలు పెట్టి కొన్నారు. ఆర్ఆర్ కూడా ఈ యాక్షన్లో కొద్ది గొప్ప పర్లేదని చెప్పాలి. కానీ డే 1లో ఎక్కువగా ఫారెన్ ప్లేయర్స్ని కొనడానికి ముందుకొచ్చారు. చూద్దాం డే 2లో ఇండియన్ ప్లేయర్స్ని కొంటారో లేదో. నెంబర్ 3 పంజాబ్ కింగ్స్. పంజాబ్ మొత్తం 9 మంది ప్లేయర్స్ని కొన్నారు. ఆల్మోస్ట్ 60-70% స్క్వాడ్ని కొనేశారు. మొదటిగా హర్షదీప్ సింగ్ని 18 కోట్లు పెట్టి ఆర్టీఎం ద్వారా తీసుకున్నారు. ఇంకా శ్రేయస్ అయ్యర్కి 26.75 కోట్లు, చహల్కి 18 కోట్లు, నేహాల్ వదీరాకి 4.20 కోట్లు, మ్యాక్స్వెల్కి 4.20 కోట్లు, విజయ్ వైశాఖ్కి 1.80 కోట్లు, యష్ ఠాకూర్కి 1.60 కోట్లు, హర్ప్రీత్ బారర్కి 1.50 కోట్లు, విష్ణు వినోద్కి 95 లక్షలు. ఇలా 9 మంది ప్లేయర్స్ని పంజాబ్ కొన్నారు. పంజాబ్ కొన్న మిగతా ప్లేయర్స్ అంతా ఓకే, కానీ శ్రేయస్ అయ్యర్కి 26.75 కోట్లు పెట్టి కొనడం అనేది నాకు మాత్రం పర్సనల్గా వర్త్ కాదనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి. నెంబర్ 4 ఎల్ఎస్జీ. లక్నో కూడా 6 ప్లేయర్స్ని కొన్నారు. రిషబ్ పంత్ని 27 కోట్లు పెట్టి, డేవిడ్ మిల్లర్ని 7.50 కోట్లు పెట్టి, అబ్దుల్ సమద్ని 4.20 కోట్లు పెట్టి, మిచిల్ మార్ష్ని 3.40 కోట్లు పెట్టి, మర్కరంని 2 కోట్లు పెట్టి, ఇంకా చివరిగా ఆర్యన్ జూయల్ని 30 లక్షలు పెట్టి కొన్నారు. లక్నో పంత్ని 27 కోట్లు పెట్టి కొన్నారు. ఇంత అమౌంట్ పెట్టి కొనడం అనేది మేబీ కొంచెం ఎక్కువే అనుకుంటున్నా. పంత్కి 27 కోట్లు ఇవ్వచ్చా లేదన్నది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి. నేనైతే 24-25 కోట్లు అయితే వర్త్ అనుకుంటున్నా. ఇంకా ఐపీఎల్ చరిత్రలోనే ఆక్షన్లో మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయరు రిషబ్ పంత్. మేబీ ఈ రికార్డ్ని బ్రేక్ చేయాలి అంటే చాలా సమయమే పడుతుంది. నెంబర్ 5 కేకేఆర్ కూడా మొత్తం 7 ప్లేయర్స్ని కొన్నారు. వెంకటేష్ అయ్యర్ని 23.75 కోట్లు పెట్టి, ఎన్రిచ్ నోకియాని 6.50 కోట్లు పెట్టి, డికాక్ని 3.60 కోట్లు పెట్టి, రఘువంశీని 3 కోట్లు పెట్టి, రహమానుల్లా గుర్బాజ్ని 2 కోట్లు పెట్టి, వైభవ్ అరోరాని 1.80 కోట్లు పెట్టి, ఇంకా మయాంక్ మార్కండేని 30 లక్షలు పెట్టి కొన్నారు. కేకేఆర్ కూడా కొన్న మిగతా ప్లేయర్స్ అంతా ఓకే, కానీ వెంకటేష్ అయ్యర్కి 23.75 కోట్లు ఇవ్వడం అనేది ఇది కూడా కొంచెం ఎక్కువే అనుకుంటున్నా. ఎందుకంటే మనోడు కొన్ని సీజన్లుగా బ్యాటింగ్ మాత్రమే చేస్తున్నాడు, బౌలింగ్ చేయట్లేదు. ఒక బ్యాటర్కి ఇంత అమౌంట్ ఇవ్వడం అనేది కొంచెం ఎక్కువే అని చెప్పాలి. నెంబర్ 6 జీటీ. గుజరాత్ టైటన్స్ 9 మంది ప్లేయర్స్ని కొన్నారు. నాకు తెలిసి డే 1 ఆక్షన్లో పర్ఫెక్ట్గా కొన్న టీము జీటీఏ అనుకుంటున్నా. బట్లర్ని 15.75 కోట్లు పెట్టి, సిరాజ్ని 12.25 కోట్లు పెట్టి, రబాడాని 10.75 కోట్లు పెట్టి, ప్రసిద్ధ్ కృష్ణాని 9.50 కోట్లు పెట్టి, మహిబోల్ లోమ్రోర్ని 1.70 కోట్లు పెట్టి, కుమార్ కుషర్గాని 65 లక్షలు పెట్టి, నిషాంత్ సింధుకి 30 లక్షలు, అనుజ్ రావత్కి 30 లక్షలు, ఇంకా మానవ్ సూత్తర్కి 30 లక్షలు పెట్టి టోటల్ 9 మంది ప్లేయర్స్ని జీటీ కొన్నారు. ఆల్మోస్ట్ జీటీ 70% స్క్వాడ్ని కొనేశారు. ఇంకా అలాగే ఇప్పుడున్న స్క్వాడ్తో జీటీ పర్ఫెక్ట్ ప్లేయింగ్ లెవెన్ని సెట్ చేసుకోవచ్చు. ఇంకా నెంబర్ 7 ఢిల్లీ క్యాపిటల్స్. జీటీతో పాటు మంచిగా ప్లేయర్స్ని కొన్న టీము ఢిల్లీ. కేఎల్ రాహుల్కి 14 కోట్లు, స్టార్కి 11.75 కోట్లు, జాక్ ఫ్రేజర్కి 9 కోట్లు, హరిబ్రూకి 6.25 కోట్లు, అశుతోష్ శర్మకి 3.80 కోట్లు, మోహిత్ శర్మకి 2.20 కోట్లు, సమీర్ రిజ్వీకి 95 లక్షలు, ఇంకా చివరిగా కరుణర్కి 50 లక్షలు పెట్టి ఢిల్లీ క్యాపిటల్స్ కొనడం జరిగింది. ఈసారి ఢిల్లీ టీము మామూలుగా లేదు. వీళ్ళ ఆక్షన్లో మంచి ప్లేయర్స్ని తక్కువ అమౌంట్కి కొనేశారు. అలాగే వీళ్ళకి మంచి కెప్టెన్ కూడా దొరికాడు. అది కూడా కేఎల్ రాహుల్ 14 కోట్లకే దొరికేశాడు. ఈరోజు ఢిల్లీకి లక్కీ డే అని చెప్పాలి. ఎందుకంటే పెద్ద ప్లేయర్స్ తక్కువ అమౌంట్కి దొరికేశారు.
ఇంకా నెంబర్ 8 ఆర్సీబీ కూడా 6 ప్లేయర్స్ని కొన్నారు. కొన్న 6 ప్లేయర్స్ కూడా మంచి ప్లేయర్సే అని చెప్పాలి. ఒకటి లియామ్ లివింగ్స్టన్, ఇతన్ని 8.75 కోట్లు పెట్టి కొన్నారు. ఇంకా 2 ఫిల్ సాల్ట్ని 11.50 కోట్లు పెట్టి కొన్నారు. ఇంకా 3 ప్లేయరు జోష్ హాజిల్వుడ్, ఇతన్ని 12.50 కోట్లు పెట్టి కొన్నారు. ఇంకా 4th ప్లేయరు రసిక్ సాలం, ఈ యంగ్ టాలెంటెడ్ బౌలర్ని 6 కోట్లు పెట్టి కొన్నారు. ఇంకా 5th లెగ్ స్పిన్నరు సుయాష్ శర్మ, ఇతను కూడా తక్కువ అమౌంట్గా వచ్చాడు, కేవలం 2.60 కోట్లకే వచ్చేశాడు. ఇంకా 6th వికెట్ కీపింగ్ ఫినిషరు జీతేష్ శర్మ, ఇతన్ని 11 కోట్లు పెట్టి ఆర్సీబీ కొన్నారు. ఇక్కడ స్క్రీన్ మీద తన అమౌంట్ వేయలేదు, సారీ. ఆర్సీబీ ఈసారి యాక్షన్లో మంచి స్ట్రాటజీతో వెళ్తున్నారు. కానీ కేఎల్ రాహుల్ని మిస్ చేసుకోకపోయి ఉంటే బాగుండేదని నేను అనుకుంటున్నా. రాహుల్కి యాక్షన్లో 14 కోట్లే వచ్చాయి. ఒకవేళ ఆర్సీబీ కూడా బిడ్ చేసుంటే మేబీ 15-16 కోట్లకి వచ్చేసేవాడు. ఇంకెలాగూ జరిగిపోయింది కాబట్టి మనం ఏం చేయలేం. చూద్దాం, డే 1 ఎలాగో అయిపోయింది కాబట్టి డే 2లో ఎలాంటి ప్లేయర్స్ని కొంటారన్నది. నెంబర్ 9 ముంబై ఇండియన్స్. ముంబై డే 1 యాక్షన్లో కేవలం 4 ప్లేయర్స్ని కొన్నారు. ఒకటి వికెట్ కీపర్, లెగ్ స్పిన్నర్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్, ఇంకా స్పీడ్ బౌలర్. ట్రెంట్ బోల్ట్ని 12.50 కోట్లు పెట్టి కొన్నారు. నమందీర్ని 5.25 కోట్లు పెట్టి కొన్నారు. రాబిన్ మింజ్ని 65 లక్షలు పెట్టి కొన్నారు. ఇంకా కరణ్ శర్మని బేస్ ప్రైజ్ 50 లక్షలు పెట్టి కొన్నారు. ఈసారి మళ్ళీ మనం బుమ్రా ఇంకా బోల్ట్ కాంబినేషన్ చూడబోతున్నాం. ఈ కాంబినేషన్ ఎలా ఉంటుందన్నది మనం గతంలో చూసాం. చూద్దాం 2025 ఐపీఎల్కి ఎలా ఉంటుందన్నది. ఇంకా నెంబర్ 10 సిఎస్కే వాళ్ళ స్ట్రాటజీ ప్రకారం చపక్ పిచ్లో ఎవరైతే సెట్ అవుతారో ఆ పిచ్కి సంబంధించిన 8 మంది ప్లేయర్స్ని కొన్నారు. ఒకటి నూర్ అహ్మద్ 10 కోట్లు, అశ్విన్ 9.75 కోట్లు, కాన్వే 6.25 కోట్లు, ఖలీల్ అహ్మద్ 4.80 కోట్లు, రచిన్ రవీంద్ర 4 కోట్లు, రాహుల్ త్రిపాఠి 3.40 కోట్లు, ఇంకా విజయ్ శంకర్ 1.20 కోట్లు పెట్టి కొన్నారు. విజయ్ శంకర్ అమౌంట్ కూడా స్క్రీన్ మీద వేయలేదు, సారీ. నేను ఇందాక చెప్పినట్లుగా సిఎస్కే టీము ఎవరైతే చపక్ పిచ్కి సెట్ అవుతారో వాళ్ళనే కొన్నారు. ఇంకా అలాగే కొన్న ప్రతి ప్లేయర్కి కూడా ఎక్కువ అమౌంట్ అయితే ఇవ్వలేదు. కానీ ఒక్క ప్లేయరు నూర్ అహ్మద్కి కొంచెం ఎక్కువ ఇచ్చారనిపించింది. ఇంకా మిగతాదంతా ఓకే. గ్యాస్ డే 1 యాక్షన్లో మీరు 10 టీములకు సంబంధించి ఏ ప్లేయర్స్ని కొన్నారన్నది చూశారు. మరి 10 టీముల్లో డే 1కి మంచిగా ప్లేయర్స్ను కొన్న టీం ఏదన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి. నేనైతే 3 టీంలను చెప్తా. ఒకటి సిఎస్కే, జీటీ, డీసీ అనుకుంటున్నా. ఇప్పుడు 10 టీంల రిమైనింగ్ పర్స్ ఎంత ఉందన్నది చూద్దాం. ఇప్పుడు ఇంకా డే 2 యాక్షన్కి 10 టీంల రిమైనింగ్ పర్స్ సిఎస్కే 15.60 కోట్లు, ముంబై 26.10 కోట్లు, ఆర్సీబీ 30.65 కోట్లు, ఎస్ఆర్హెచ్ 5.15 కోట్లు, డీసీ 13.80 కోట్లు, ఆర్ఆర్ 17.35 కోట్లు, కేకేఆర్ 10.5 కోట్లు, పంజాబ్ 22.50 కోట్లు, జీటీ 17.50 కోట్లు, ఇంకా లక్నో 14.85 కోట్లు. టోటల్ 10 టీములకు సంబంధించి రిమైనింగ్ పర్స్ అయితే ఇది. మరి డే 2 ఆక్షన్లో మీ ఫేవరెట్ టీము ఇంకా ఏ ప్లేయర్స్ని కొనాలన్నది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్. హ్యావ్ ఎ నైస్ డే.